ఇంద్రవెల్లి నెత్తుడి గాయానికి నేటితో 44 ఏళ్లు. ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించడంపై 44 ఏళ్లుగా ఉన్న నిషేధంను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. దాంతో ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినం తొలిసారిగా అధికారికంగా జరగనుంది. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సభను అధికారికంగా నిర్వహించేందుకు ఐటీసీడీఏ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజనులతో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు తరలిరానున్నారు. ఈ సంస్మరణ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఏప్రిల్ 20న సిపిఐకి చెందిన కొండపల్లి సీతారామయ్య వర్గానికి చెందిన గిరిజన రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో జరిగిన సమావేశాన్ని పోలీసులు అడ్డుకొని కాల్పులు జరిపారు. ఆదివాసులకు భూమి సర్టిఫికెట్ల డిమాండ్, ఆదివాసీయేతర వ్యక్తుల అక్రమాలను నిరసిస్తూ ఈ ర్యాలీని నిర్వహించారు. భూమి, భుక్తి, విముక్తితో పాటు పోరు సభ జరిగింది. మొదట ఈ సభకు అనుమతి ఇచ్చినప్పటికీ నక్సలైట్ల ఆందోళన భయంతో దీన్ని రద్దు చేశారు. ఆనాడు పోలీసుల కాల్పులో 13 మంది ఆదివాసులు మరణించారని నాటి ప్రభుత్వం ప్రకటించింది. కానీ మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందని ఆదివాసులు అంటున్నారు. తిరుపతి జిల్లా తిరుమల 2వ ఘాట్ రోడ్లో అగ్ని ప్రమాదం జరిగింది. మోకాళ్ల పర్వతం మెట్ల వద్ద కారులో మంటలు చెలరేగాయని స్థానికులు చెప్పారు. సెకండ్ల వ్యవధిలో మంటలు భారీగా చెలరేగడంతో కారును విడిచి బయటకు పరుగులు తీసిన ప్రయాణికులు. నిమిషాల వ్యవధిలో కారు అగ్నికి ఆహుతి అయినట్లు తెలిపారు. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం వల్ల ఘాట్ రోడ్లో భారీ ట్రాఫిక్ జామ్ అయిందన్నారు. ఆ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు. తిరుపతి జిల్లా తిరుమల 2వ ఘాట్ రోడ్లో అగ్ని ప్రమాదం జరిగింది. మోకాళ్ల పర్వతం మెట్ల వద్ద కారులో మంటలు చెలరేగాయని స్థానికులు చెప్పారు. సెకండ్ల వ్యవధిలో మంటలు భారీగా చెలరేగడంతో కారును విడిచి బయటకు పరుగులు తీసిన ప్రయాణికులు. నిమిషాల వ్యవధిలో కారు అగ్నికి ఆహుతి అయినట్లు తెలిపారు. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం వల్ల ఘాట్ రోడ్లో భారీ ట్రాఫిక్ జామ్ అయిందన్నారు. ఆ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు. ఇక ఇదే అంశం మరింత సమాచారం మా గోపి అందిస్తారు. గోపి గారు చెప్పండి. తిరుమలకి ప్రతిరోజు కూడా భక్తులు వస్తున్నారు. ఇవాళ వీకెండ్ రోజులు కావడంతో అదే స్థాయిలోనే వాహనాల సంఖ్య కూడా
భారీగా పెరగడం జరిగింది. అయితే రెండవ ఘాట్ రోడ్డు అలిపిరి దాటిన తర్వాత ఒక్కసారిగా ఒక వాహనంలో ఒక కారులో భారీగా మంటలు చెలరేగడంతో అక్కడికక్కడే కూడా అంటే భారీగా మంటలు అగ్నికి ఎగిసిపడడం జరిగింది. అయితే ఇందులో తమిళనాడు భక్తులని చెప్తున్నారు అధికారులు. అయితే ఒక్కసారిగా క్షణాల్లోనే మంటలు పొగలు రావడం, దాని తర్వాత మంటలు వ్యాపించే నేపథ్యంలో భక్తులు ఘాట్ రోడ్ లోనే ఆ కారును వదిలిపెట్టేసి అంటే మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా అంటే రోడ్డుపైకి వచ్చేయడం జరిగింది దూరంగా. అయితే ఒక్కసారిగా మంటలన్నీ కూడా చెలరేగిన నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది టీటీడీ సిబ్బంది తిరుమలకు వెళ్తూ వెంటనే సంబంధించినటువంటి విజిలెన్స్ టోల్ గేట్ లో ఉన్నటువంటి విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో నేరుగా అగ్నిమాపక సిబ్బంది వీళ్ళందరూ కూడా ఫైర్ ఇంజిన్ సహాయంతో ఘాట్ రోడ్ లోకి చేరుకుని మంటలను ఆర్పివేయడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కూడా క్షణాల వ్యవధిలోనే 10-15 నిమిషాల్లోనే మొత్తం కూడా కారు పూర్తిగా కూడా మంటలు వ్యాపించి అక్కడే పూర్తిగా కూడా దహనం అవడం జరిగింది. అంటే అదృష్టవశాత్తు భగవంతుని దయ వల్ల వాళ్ళకి ఎవరికి కూడా భక్తులకి ఎవరికి కూడా ఎటువంటి హాని కలగలేదు. అయితే వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి కాబట్టి ఆ షాక్ లో వాళ్ళు భక్తులు ఉన్నారు. వాళ్ళు నేరుగా తిరుమలకి అశ్విని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళకు వైద్యం సహాయం చేస్తున్నారు. అయితే ఎందుకు మంటలు ఒకసారిగా అంటే ఎగిసిపడ్డాయి, కారుకి సంబంధించినటువంటి అంటే ఏదైనా అంటే షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేదంటే ఇంకేదైనా సరే కారణాలు ఉన్నాయా, దానిపైన మాత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ గోపి.